బర్రెలక్క. ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అనే వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్ణే శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసింది. బర్రెలక్కకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకు దాదాపు 6,000 ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులే ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది. ఈసారి నాగర్ కర్నూల్ నుంచి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆచితూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంటు ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. అండి అందరికీ, నేను మీ బర్రెలక్క. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావా అని చెప్పేసి. 100% ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూల్ నుంచి. సో ఎమ్మెల్యేగా పోటీ చేసా, ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను. ఎంపీగా పోటీ చేస్తా, నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా, గెలిచే వరకు పోటీ చేస్తా. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా. అదేవిధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి, నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది. ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా. ఒక నిరుద్యోగి ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలి. సో అడుగు పెట్టాలి అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. చాలా వరకు డబ్బు చూసి ఓట్లు వేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా మంచి చేసే విధంగా నాకు ఓటేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నాగర్ కర్నూల్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీలో నేను ఖచ్చితంగా నిలబడతా. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఒక్కసారి నాకు గెలిపించండి. గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. ఎజెండా ఏంటి అంటే ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏ ఎజెండా ఉన్నదో ఎంపీగా నిలబడ్డప్పుడు అదే ఎజెండా ఉంటుంది. నెక్స్ట్ ఎమ్మెల్సీలో పోటీ చేసిన అదే ఎజెండా ఉంటుంది. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలి అంటేనే కొంచెం భయపడే విధంగా గట్టి పోరాటం అయితే చేద్దాం. ప్రతి ఒక్క నిరుద్యోగికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, చాలామంది ఉద్యోగులకి, వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి, మీ పిల్లలాంటి నన్ను మీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన హస్తాలతో ఈసారి నన్ను ఎంపీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తా. చాలామంది ఎమ్మెల్యేగా నిలబడ్డది ఓడిపోయింది కదా, ఎక్కడో మూలపై ఉంది అనేసి చాలామంది అనుకుంటారు. లేదండి, నేను చేయాల్సిన వర్క్ చేస్తూనే ఉన్నా. ఎక్కడున్నా కొల్లాపూర్ ప్రజలకు దగ్గరలోనే అండదండగా ఉంటా ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు ఒకసారి నన్ను ఎంపీగా కూడా గెలిపించండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.